మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం అయిపోయింది. రైట్. కేసీఆర్కు భవిష్యత్తు లేదు, గతమే. ఆయన తెలంగాణ ఆత్మనే చంపేశారు. 1.15 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలున్నాయని చెప్పి 10 ఏళ్లలో ఎందుకు భర్తీ చేయలేదు? కాంట్రాక్టర్లకు 1.86 లక్షల కోట్లు చెల్లించారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయలేదు. 1,00,000 కోట్ల కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయింది. 8 లక్షల కోట్ల అప్పుతో మాకు అప్పగించారు. మీట్ ది ప్రెస్లో భరాసా అధినేతపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని విమర్శ. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలని పిలుపు. మీట్ ది ప్రెస్లో నిన్న మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ప్రతిపక్ష నేత 2 ఏళ్లుగా శాసనసభకి రాలేదు. టీచర్ లేని బడిలాగా తయారైంది. భరాసా శాసనసభాపక్షం ప్రతి వస్తువుకు నిర్ణీత కాలపరిమితి ఉంటుంది. అలా భరాసా కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. కేసీఆర్కు గతమే ఉంది, భవిష్యత్తు లేదు. తన కళ్ళ ముందే పార్టీ కూలిపోతుంటే కేసీఆర్ ఆవేదనలో ఉన్నారు. అందుకే బయటకు రావడం లేదు. జూబ్లీహిల్స్లో భరాసాను గెలిపించాలని విజ్ఞప్తి చేయలేదు. ఆయనను సానుభూతితో చూడాల్సిందే తప్ప ప్రత్యర్థిగా చూసే పరిస్థితులు లేవు. అది అభివృద్ధికి చిరునామా కాంగ్రెస్ అట. మొత్తం 10 ఏళ్ళు వాళ్ళే ఉంటారట అధికారంలో. 8 సంవత్సరాల్లో చేయబోయే అభివృద్ధి ప్రణాళిక చెప్పింది నిన్న. మరి ఈ 2 ఏళ్ళకి గతి లేదుగా. ఫస్ట్ ఈ 2 ఏళ్ళు అక్కడ జర్నలిస్టులు కూడా అదే అడిగారు. ఫస్ట్ ఈ 2 ఏళ్ళు ఇచ్చిన హామీ పూర్తి చేస్తే మీ మీద ఒక నమ్మకం వస్తుంది కదా అని. చూద్దాం. గజగజ నేటి నుంచి 3 రోజుల పాటు సాధారణం కన్నా 3 డిగ్రీలు తగ్గుదల. రాష్ట్రంలో ఇప్పటికే చలి గజగజలాడిస్తుంది. సోమ మంగళ బుధవారాల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువ నమోదు కానున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఈ ఏడాది అధిక వర్షాలు కురవడంతో పాటు ప్రస్తుతం ఉత్తర ఈశాన్య ప్రాంతాల నుంచి దిగువస్థాయి గాలులు రాష్ట్రం వైపు వీస్తుండడంతో చలి తీవ్రత పెరుగుదలకు దోహదం చేస్తున్నట్లు వివరించింది. కొన్ని రోజులుగా రాష్ట్రంలో కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు కరెక్ట్గా లేవు ప్రాపర్గా. ప్రచారానికి తెర, పంపకాల ఎర. ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం. తెర వెనుక మంత్రాంగంపై రాజకీయ పార్టీల దృష్టి. హైదరాబాద్ కేంద్రంగా మరో ఉగ్ర కుట్ర. వైద్యుడే సూత్రధారి, ఇంటినే ప్రయోగశాలగా మార్చి సైనైడ్ కంటే ప్రమాదకరమైన రైసిన్ తయారీ. డాక్టర్ సహా 3 ఐసిస్ సానుభూతి పరులను అరెస్ట్ చేసిన గుజరాత్ ఏటీఎస్. అట్లుంది, ఇంట్లోనే తయారు చేస్తుందట. సైనైడ్ కంటే ప్రమాదకరం. ఫిలిప్పీన్స్ను వణికిస్తున్న మరో సూపర్ టైఫూన్. సురక్షిత ప్రాంతాలకు 10 లక్షల మంది. మళ్ళీ ఏదో వస్తుంది ఫ్లూ. రేవంత్ 3 ఏళ్ళు ఉంటారో 3 నెలలు ఉంటారో జూబ్లీహిల్స్ తీర్పుతో తేలిపోతుంది. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసే అవకాశం ఇక్కడి ఓటర్లకు దక్కింది. భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. భాజపా గెలిస్తేనే మార్పు సాధ్యం. జూబ్లీహిల్స్లో సమస్యలకు భరాసా కాంగ్రెస్లదే బాధ్యత. హామీల ఎగవేతలో కేసీఆర్ బాటలోనే రేవంత్. ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చూద్దాం మరి. ఈ భాజపా అయితే బీజేపీ అయితే పక్కా అవుట్ ఆఫ్ ద రేస్ అని క్లియర్గా అన్ని సర్వేలు చెప్పినాయి. ఆడ వాళ్ళ ప్రచారం చూస్తుంటే కూడా అర్థమయ్యే పరిస్థితి ఉంది. గల్లీలో కొట్టేద్దాం, సూడాన్లో అమ్మేద్దాం. దేశంలో రోజుకు సగటున 4,615 సెల్ ఫోన్లు చోరీ. అంతర్జాతీయ ముఠాలతో కలిసి ఆఫ్రికాకు తరలింపట. అది ఇక వాటితోటి స్మగ్లింగ్లు అలాంటివి సంబంధించినవి చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. వెళ్ళింది అది 4. సైబర్ మోసమా? వెంటనే ఫిర్యాదు చేయండి. సత్వర స్పందనతోనే ఛేదించవచ్చు. నిపుణుల సూచనలు. జంగారెడ్డిగూడెంలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ చేసి. విశాఖలో 5,000 కోట్లతో లారాస్ లా ప్లాంట్ అట. మెయిన్ అభ్యర్థులు వీళ్ళు 3. మనకు కనబడేదేమో కేటీఆర్, రేవంత్ రెడ్డి, కిషన్ వాళ్ళు అవపడుతున్నారు. కానీ భాజపా నుండి మెయిన్ అభ్యర్థులు వీళ్ళు కదా. వీళ్ళు ఏమంటారు, ఆదర్శంగా తీర్చిదిద్దుతా అని కాంగ్రెస్ నవీన్ యాదవ్ అంటుండు. ప్రభుత్వ వ్యతిరేకతే గెలిపిస్తుందని మాగంటి సునీత అంటుంది. అభివృద్ధి మరిచా ఈ 2 పార్టీలని లంకా దీపక్ రెడ్డి బీజేపీ నుండి అంటున్నారు. ఉత్సాహంగా సైక్లోథాన్. ఆదివారం ఉస్మాన్ సాగర్ వట్టినాగులపల్లి వద్ద నిర్వహించిన సైక్లోథాన్ పోటీలో పాల్గొన్న సైక్లిస్టులట.
మైకులు బంద్, ముగిసిన జూబ్లీ హిల్స్ బైపోల్ ప్రచారం, మూగబోయిన మైకులు, తగ్గిన కోలాహలం. రేపే పోలింగ్. పోల్ మేనేజ్మెంట్పై పార్టీల ఫోకస్. పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఈసీ. నియోజకవర్గ వివరాలు. బరిలో నిలిచిన అభ్యర్థులు 58 మంది. మొత్తం ఓటర్లు 4,01,365 మంది. పురుషులు 2,08,561 మంది. మహిళలు 1,92,779 మంది. ఇతరులు 25. పోలింగ్ కేంద్రాలు వచ్చేసి 407. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఇలా 226 ఉన్నాయి. బ్యాలెట్ యూనిట్లు 4. 58 మంది అభ్యర్థులు. మెయిన్ ముగ్గురులో ఇద్దరికే పోటీ. బీహార్లో ముగిసిన ప్రచారం. రేపే ఫైనల్ ఫేజ్ పోలింగ్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సెకండ్ ఫేజ్ ప్రచార గడువు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మంగళవారం ఓటింగ్ను ఈసీ నిర్వహించనుంది. 14 ఓట్ల లెక్కింపు. రైట్. ఓటు మీది, రాష్ట్రాభివృద్ధి బాధ్యత మాది. వచ్చే 8 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపడా డెవలప్మెంట్ చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. సెంటిమెంటా, డెవలప్మెంటా? జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలి. కేటీఆర్, కిషన్ రెడ్డి తోడు దొంగలు. రాష్ట్రాభివృద్ధికి వాళ్ళిద్దరూ అడ్డుపుల్లలు వేస్తున్నారు. హైదరాబాద్ డెవలప్మెంట్ను కిషన్ రెడ్డి పనిగట్టుకొని ఆపుతున్నాడు. జూబ్లీహిల్స్లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు. అందుకే మోదీ షా ప్రచారానికి రాలేదు. చెల్లెను మాగంటి తల్లిని అవమానించిన కేటీఆర్ మహిళలకు ఏం న్యాయం చేస్తాడు? తెలంగాణ ఉద్యమ ఆత్మను చంపిందే కేసీఆర్. మీట్ ది ప్రెస్ సీఎం వ్యాఖ్యలు. ఇది పరిస్థితి. ఇంకా చాలా మాట్లాడిండు. మరే వాళ్ళు సుమోటో కూడా కాదు వాళ్ళు. మరి ఆయన మాట్లాడిన మాటలకు మరి వాళ్ళు ఎలాంటి ప్రతి స్పందన ఇవ్వట్లేదు. మరి అది ఏందో అర్థం కావట్లేదు. ఒక అనకూడని మాట కూడా ఒకటి అన్నాడు అనే ఒక సీఎం హోదాలు ఉంటే అది అనే మాట కాదు. పాస్పోర్ట్ బ్రోకర్ అని వాడిండు. మరి సీఎం హోదాలుండి పాస్పోర్ట్ బ్రోకర్ అని ఎవరిని అంటున్నావు? మరి అది గతం అనేది ఎవరికైనా ఉంటుంది, ఒక రకమైన గతం. పాస్పోర్ట్ బ్రోకరు అంటే కేసీఆర్ని అంటుండు పాస్పోర్ట్ బ్రోకర్ అని. మరి నువ్వు చేసిన పనులు కూడా వాళ్ళు తిప్పి కొట్టాలి కదా ఆ విషయాన్ని. ఇంకా బీఆర్ఎస్ పరిస్థితి అట్లుంది పాపం. ఎంత తిట్టు ఇటు బీఆర్ఎస్ స్పందించదు, బీఆర్ఎస్ తిడితే కాంగ్రెస్ స్పందించదు. మధ్యలో జనాలు మాట్లాడుకోవడం తప్ప యూజ్ లేదు వీళ్ళతో. 2 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది? ఒక్క రోడ్ అయినా వేసిందా? ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టిందా? హరీష్. కేసులు, వేధింపులు తప్ప ఈ ప్రభుత్వానికి విజన్ లేదు. జూబ్లీహిల్స్ బైపోల్, లేడీ వర్సెస్ రౌడీ అని కామెంట్. రాష్ట్రాభివృద్ధిపై చర్చకు రెడీ. సీఎం రేవంత్, కేసీఆర్ రావాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో నిరూపిస్తా. డిబేట్కు చొరవ చూపాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడికి లేఖ. గ్యాస్ ఛాంబర్గా ఢిల్లీ మరోసారి గ్యాస్ ఛాంబర్గా మారింది. ప్రభుత్వం విధించిన ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ గాలి నాణ్యత అత్యంత దారుణంగా పడిపోయింది. 9కి పైగా ప్రాంతాల్లో AQI 400 పాయింట్లకు పైగా నమోదైంది. దీంతో పలు ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. టారిఫ్ల వ్యతిరేకత, మూర్ఖులు. ప్రపంచ దేశాలపై విధిస్తున్న టారిఫ్లకు వ్యతిరేకించి అమెరికన్లు మూర్ఖులని ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. టారిఫ్ల ద్వారా లక్షల కోట్ల డాలర్లు వస్తాయని, ఆ డబ్బుతో రుణాలు చెల్లించడంతో పాటు ఒక్కో అమెరికన్కు $2,000 ఇస్తామన్నారు. ఆయనదో బాగోతో. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆ 2 పార్టీల మధ్య ట్రయల్ రన్. మహేష్ గౌడ్. అట్లుంది. మొత్తం కూర్చుంది క్యాబినెట్. గట్టి వాళ్ళే. కిషన్ రెడ్డి, కేటీఆర్ మైత్రి బృందం ప్రజలకు తెలుసు. ఓటమి భయంతో అసత్యాలు మాట్లాడుతున్నారు. 50,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుస్తాడని ధీమా. అర్హులందరికీ పథకాలు అందిస్తున్నాం. బట్టి. జూబ్లీహిల్స్లో 14,230 రేషన్ కార్డులు ఇచ్చినాం. ఉత్తమ్. నవీన్ యాదవ్ మరో PJR కాబోతున్నారు. పొన్నం. బీఆర్ఎస్కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. జూపల్లి. నోటిఫికేషన్కు ముందే 150 కోట్లతో అభివృద్ధి పనులు. వాకిటి. మాగంటి గోపీనాథ్ మరణం ఓ మిస్టరీ. విచారణకు పెరుగుతున్న డిమాండ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ తీవ్ర దుమారం. బ్లూ జోన్ లైఫ్ స్టైల్తో హార్ట్ అటాక్స్ చెక్. ప్రకృతి దగ్గరగా జీవనం. సీజనల్గా వచ్చే పండ్లు, కూరలే ఆహారం. జపాన్, కోస్టారికా, ఇటలీ, గ్రీస్, అమెరికాలోని 5 సిటీల ప్రజల జీవన విధానమే ఈ బ్లూ జోన్. ఈ లైఫ్ స్టైల్ పాటిస్తే 100 ఏళ్ళు హ్యాపీగా బతకొచ్చు అంటున్న ఎక్స్పర్ట్స్. గుండె జబ్బులే కాకుండా ఇతర ప్రాణాంతక వ్యాధులు దరిచేరవని వెల్లడి. సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ను, కాయగూరలను తినడం వల్ల ఇట్లా మంచిగా హార్ట్ అటాక్స్ రాకుండా పూర్తిగా 100 ఏళ్ళు బతకొచ్చని ఆ 5 ప్రాంతాల ప్రజల జీవన విధానాన్ని బట్టి అంచనా వేస్తుంది.
అరెస్ట్ అయిన హైదరాబాద్ వాసి అహ్మద్ మొయినుద్దీన్ సైదీ దేశంలో కెమికల్ అటాక్ టెర్రరిస్టుల కుట్ర భగ్నం చేసిన అహ్మదాబాద్ ఏటీఎస్ ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్ రిజిన్ అనే కెమికల్ పాయిజన్తో దాడికి ప్లాన్ నిందితుల్లో ఒకరు డాక్టర్ హైదరాబాద్ వాసిగా గుర్తింపు మిగిలిన ఇద్దరిది ఉత్తరప్రదేశ్ తుపాకులు మందుగుండు సామాగ్రి స్వాధీనం ఇగో ఇట్లుంది పరిస్థితి మన లోపల ఉన్న వాళ్ళని ఫస్ట్ చెదిమి మొత్తం క్లీన్ చేసి పడేయాలి దొరకబట్టి దీని ఒక్కని వల్ల మొత్తం ఆ వర్గానికి మచ్చ రాష్ట్ర అభివృద్ధి బాధ్యత మాది డెవలప్మెంట్కు ఓటేయండి అది మీట్ ది ప్రెస్ చెప్తుండు జూబ్లీహిల్స్ పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ వెల్లడి పాత బస్తీలో మజ్లీస్ అండతో డ్రగ్స్ రాకెట్ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రంగంలోకి దిగాలి బండి సంజయ్ లేకపోతే బీజేపీ జోక్యం చేసుకుంటుందని హెచ్చరిక హెచ్సీఏపై చర్యలు తప్పవు టాలెంట్ ఉన్న క్రికెటర్లను ఎందుకు సెలెక్ట్ చేస్తలేరని బండి సంజయ్ ఫైర్ పాలిటిక్స్ పక్కా చేస్తా ఆడబిడ్డ రాజకీయం చేస్తే ఎట్లుంటుందో చూపిస్తా జాగృతి అధ్యక్షురాలు కవిత నా రాజకీయం చివరి ఏడాదిలో చూపిస్తా బీఆర్ఎస్ పాలనలో నన్ను నిజామాబాద్కే పరిమితం చేసిండ్రు సీఎం బిడ్డనైనా అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వలే బీఆర్ఎస్ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు తండ్రిగా కేసీఆర్ పిలిస్తే వెళ్తా రాజకీయంగా వెళ్ళే ప్రసక్తే లేదని వెల్లడి ఇక చిన్నగా బయటకు వస్తున్నాయి ఇక వస్తాయి చూడాలి మరి లాస్ట్ చివరి సంవత్సరం వరంగల్ హాస్పిటల్లో హరీష్ రావు 600 కోట్ల అవినీతి అట వరంగల్లో నిర్మిస్తున్న ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మాజీ మంత్రి హరీష్ రావు 600 కోట్ల అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి బాధ్యులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో జరిగిన వేల కోట్ల అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తున్నానని ఆమె డైరెక్ట్ అటాక్గా అప్పటి హెల్త్ మినిస్టర్ హరీష్ రావు బినామీ కంపెనీ నిర్మిస్తున్న ఆసుపత్రి పనుల్లో అనుకున్న దానికంటే ఒక ఫ్లోర్ కూడా పెరగకుండానే 1100 కోట్ల నుంచి 1700 కోట్ల నిర్మాణం ఖర్చు ఎలా పెంచారనే ప్రశ్నించారు దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని అంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం విచారణ రిపోర్టును త్వరగా తెప్పించుకొని బాధ్యులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు రాష్ట్రంలో శాశ్వతంగా అధికారంలో ఉంటామనుకున్న వాళ్ళు ఇండ్లకే పరిమితమయ్యారని కవిత ఎద్దేవా చేశారు ఇప్పుడు ఇక డైరెక్ట్ వాళ్ళ నానే కదా ఇండ్లకే పరిమితం అయ్యారంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ 10 ఏళ్ళు వల్లనే ఉన్నది 1100 నుంచి 1700 కోట్లకు అప్పుడు తెలుసు 600 కోట్ల అవినీతి హరీష్ రావు చేస్తున్నా అప్పుడు తెలుసు కానీ చెప్పలేదు ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి భయపెడుతుంది వాళ్ళను ఈమెకు అన్నీ తెలుసు కదా ఎక్కడెక్కడ ఏం జరిగింది ఎంత కమిషన్లు వచ్చినాయి ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు మనం సంపాదించామో మొత్తం డేటా ఉంది ఆమె కాడ వాళ్ళు భయపడాలని ఇలాంటివి వదులుతుంది అప్పుడప్పుడు మరి దీన్ని ప్రభుత్వం ఏం చేయాలి ఇలాంటి వాటిని ఎమ్మడే విచారణ జరిపించాలి కానీ నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం ఉంటుంది చీకటి ఒప్పందాల కోసం ఎదురు చూసుకుంటా ప్రజలకు ఇల్లు లేకుండా చేసిండ్రు వారు మాత్రం ఫామ్ హౌస్లో కట్టుకున్నారు బీఆర్ఎస్ పై మంత్రి మహారాష్ట్రలో మరో భూకుంభకోణం మధ్యప్రదేశ్లో బాలికపై గ్యాంగ్ రేప్ బీహార్లో రేపు 2వ దశ పోలింగ్ గాలి నాణ్యతపై ఢిల్లీ వాసుల నిరసన రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత అభివృద్ధికా అరాచకానిక మీ ఓటు ఎవరికో తెలుసుకోండి జూబ్లీహిల్స్ ప్రజలకు కేటీఆర్ పిలుపు కాంగ్రెస్ చేతిలో మళ్ళీ మోసపోవద్దు గోసపడొద్దు ఈసారి గట్టి షాక్ ఇస్తేనే గ్యారంటీల అమలు లేదంటే రౌడీల రాజ్యం బుల్డోజర్ల స్వైర విహారం రేవంత్ అసమర్థ పాలనతో అన్ని రంగాలు ఆగం ఈ ముఖ్యమంత్రి ఓ ప్రొఫెషనల్ బ్లాక్మెయిలర్ అట్లుంది డైరెక్ట్ కేటీఆర్ అట్లా అంటుండు ముఖ్యమంత్రి ఒక ప్రొఫెషనల్ బ్లాక్మెయిలర్ అంటుండు ఏది ప్రెసిడెంట్ మన బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రిని నువ్వు ఒక ప్రొఫెషనల్ బ్లాక్మెయిలర్ అని చెప్తున్నావు 2 ఏళ్ల పాలనకు రెఫరెండం కాదు జూబ్లీహిల్స్పై మళ్ళీ చేతులెత్తేసిన సీఎం 2004-14 వరకు జరిగిన పాలనను చూసి ఇప్పటి ఎన్నికల్లో ఓటేయాలట ఓడిపోతే విశ్లేషించుకుంటామని వెల్లడి బీజేపీతో రేవంత్ దోస్తీ రహస్య స్నేహాన్ని స్వయంగా బయటపెట్టిన సీఎం నిన్నటి దాకా కేంద్ర సహకారం లేదని ఆరోపణలు ఇప్పుడు కేంద్రం సహకరిస్తున్నదని చిలుక పలుకులు ఇల్లు పోయింది ఈఎంఐ మిగిలింది శత్రువులపై విరుచుకుపడినట్టు హైడ్రా మాపై పడింది గృహప్రవేశం చేసిన ఒక్కరోజుకే మా ఇంటిని కూల్చింది కళ్ళ ముందే కూల్చితే కన్న తల్లి పోయినట్టు బాధపడ్డాం స్థలం ఉండి లేనట్టే అప్పులు మా నెత్తిపై పడ్డాయి లేని ఇంటికి ఇప్పుడు నెల ఈఎంఐలు కడుతున్నాం కూల్చివేతలు కరెక్టేనంటున్న సీఎంకు మా బాధ పట్టదా
భూముల స్వాధీనంపై బాధితులు సర్టిఫికేట్ ఇస్తారా? బండి సంజయ్ మా ఏడుపు మీకు వెటకారమా? కత్వా చెరువు కూల్చివేతలో బాధితుడు శశాంక్ ప్రశ్న. మరి ఇప్పుడు పర్మిషన్ ఎట్లా ఇచ్చిర్రు? అసలు హైడ్రా ఎక్కడ పడితే అక్కడ కూల్చేస్తుంది. మరి ఇప్పుడు సరే బస్తీలల్లో ఈ గుడిసెలు వేసుకున్నారంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా వేసిర్రు, క్లీన్ చేసిర్రు, ఈ ప్రభుత్వ ల్యాండ్ అన్నో బాగానే ఉంది. పెద్ద పెద్ద బిల్డింగ్లకు మరి పర్మిషన్ ఇచ్చేటప్పుడు లంచాలు తీసుకురా? మరి అది అది చెప్పాలి కదా. ఇప్పుడు దాని మీద ఆర్టీ వేస్తే కూడా దానికి బదులు ఇవ్వట్లేరు. డాక్టర్ లుబ్నా సర్వత్ గారు మంచి పోరాటం చేస్తారు ఇలాంటి వాటి మీద, చెరువులకు సంబంధించి వీటన్నిటి మీద. హైడ్రా మీద ఆర్టీ వేస్తామా ఇప్పటి వరకు దానికి రిప్లై ఇవ్వట్లేరు. ఎందుకని? ఇట్లుంది హైడ్రా పనితీరు. మరి వీళ్ళు లంచం అడిగితే ఇవ్వకపోతే కూల్చేస్తుర్రా? మరి పర్మిషన్ ఎట్లా వచ్చింది? ఆ అధికారులు ఎవరు? ఈ బిల్డింగ్ కూల్చే ముందు దీనికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళందరికీ సస్పెండ్ చేయరు, ఎంత లంచాలు తీసుకొని ఇచ్చారు ఇక్కడ అని. అది చేయరు. మీరే పర్మిషన్లు ఇచ్చి మీరే కూల్చేస్తే ఎలా? నష్టపరిహారం ఇచ్చేది ఎవరు? మా కష్టం తీర్చేది ఎవరు? పోనీ మా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని హైడ్రానో ప్రభుత్వం అధికారికంగా ఓ సర్టిఫికేట్ ఇవ్వగలదా? ఇది కత్వా చెరువు వద్ద ఇల్లు కూలిపోయిన శశాంక్ ఆవేదన. ఆయన ప్రశ్నకు జవాబు ఉందా? ఏది లేదు. లేదు. నడి రోడ్డు మీద ఒక ఇల్లు పోయిన ఒక వ్యక్తి అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం గారి సమాధానం ఉందా? లేదు. ముఖం కూడా చూపెట్టలేదు. సిగ్గుతోటి దాచుకుంటుంది లోపలికి ప్రభుత్వం. హైడ్రా కూలగొట్టే ముందు ఇవ్వాలి. మరి మేమే స్వాధీనపరుచుకుంటున్నాం, మేమే కూలిపోతున్నాం, అధికారికంగా ఒక ప్రకటన ఇవ్వాలి. పర్మిషన్ ఇచ్చిన సస్పెండ్ చేయాలి, అప్పుడు కూలగొట్టాలి. ఇక అధికారం వాళ్ళ చేతులు ఉంది, ఎవడు అడిగినా లోపడేసుడే. కేంద్ర బలగాలు నిఘా డ్రోన్లు. జూబ్లీహిల్స్ పోలింగ్కు కట్టుదిట్టమైన భద్రత. 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తింపు. 8 కంపెనీల సిఐఎస్ఎఫ్ బలగాల మోహరింపు. బూత్లకు 3 అంచెల భద్రత. 3000 సిబ్బంది. బీఆర్ఎస్ వినతితోనే జూబ్లీహిల్స్పై ఈసీ నిఘా. ఓటమి భయం, ఓట్ల బేరం. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ప్రలోభాల పర్వం. బడా నేతలు, బస్తీ రౌడీలు నోట్ల కట్టలట. ఇగుడు దృశ్యాలు, ఫోటోలు, సాక్ష్యాలు పట్టని అధికారులు. బీఆర్ఎస్ నేతల ఫిర్యాదులపై అధికారుల అలసత్వం. గులాబీ నేతల ఇండ్లలో మాత్రం విస్తృత సోదాలు. జూబ్లీ గుట్టలో బుసలు కొడుతున్న కట్టల పాములు. భవిష్యత్తును అమ్ముకోవద్దని నిపుణులు హెచ్చరికలు. ఇక ఒక ఆయన ఇక డబ్బులు కట్ట లెక్క పెడుతుంది. మరి అది ఫోటో ఎక్కడ తీసింది, ఎప్పుడు తీసింది అనేది మరి ఈ ఎలక్షన్ కమిషను ఆలోచించాలి. పట్టించుకోదుగా అధికార పార్టీది. ఇందిరమ్మ ఇండ్లు ఆలస్యానికి నకళ్ళు. వివిధ కారణాలతో ఆగిన 1,00,000 ఇండ్లు. నిర్మాణంలో ఉన్నవి 2 లక్షల ఇండ్లు మాత్రమే. ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరణలో విప్లవ పథకం. పలు చోట్ల అనర్హులకు లబ్ధి, అర్హులకు మొండి చేయి. సర్కారు మాటలకు చేతలకు పొంతన లేదని విమర్శలు. వర్షాలకు దెబ్బతిన్న పంట, రైతు ఆత్మహత్య. మొంతా తుఫాన్ మునిగిన పొలం, పెట్టుబడి తిరిగి రాదేమోనని ఆందోళన. పురుగుల తాగి బలవన్మరణం. కరీంనగర్ జిల్లా నాగంపేటలో విషాదం. మిగిలిన బాకీ ఎప్పుడు ఇస్తారు? జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ నోట్ల పంపిణీ బూమరాంగ్. 6 గ్యారంటీల బాకీ కింద జమ చేసుకున్నామన్న ఓటర్లు. జనంలోకి లోతుగా వెళ్ళిన బీఆర్ఎస్ బాకీ కార్డు ప్రచారం. కారుకు ఓటు, బుల్డోజర్కు గెటౌట్. జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలంటుంది కేటీఆర్. ఆడబిడ్డగా అడుగుతున్న ఆదరించండి, గెలిపిస్తే కష్టాల్లో గోపన్నలాగానే అండగా ఉంటా. ఓడిపోతామనే అజార్కు మంత్రి పదవి. హైడ్రా నా అస్త్రం, పేదల ఇండ్లు కూల్చేయడమే నాకు ఇష్టం. ఇట్లా దిష్టి బొమ్మల్ని ఇట్లా పెట్టారు. హైడ్రా సురాట. రేవంత్ రెడ్డి బొమ్మను రావణాసురు లెక్క 10 తలకాయల లెక్క. హైడ్రా నా అస్త్రం, పేదల ఇండ్లు కూల్చేయడమే నాకు ఇష్టం. ఓటమి భయం, ఓట్ల బేరం. దయచేసి ఒక 90% అయినా కనీసం ఓటింగ్లో పాల్గొనాలి. ఎందుకంటే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతం తెలంగాణలోది. చదువుకున్న వాళ్ళు ఉన్నోళ్ళు అంతా మీరే ఓట్లు వేయకపోతే ఏం సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నట్టు? జూబ్లీహిల్స్ ప్రజలు ఖచ్చితంగా 80 to 90% పోల్ అయితేనే లెక్క. ఇక కాలేదంటే మీ అంత అసమర్థులు ఇంకోరు ఉండరని అర్థం. మరో 8 ఏళ్ళు మాదే అధికారం. జూబ్లీహిల్స్లో గెలవాల్సిందే, అభివృద్ధి జరగాల్సిందే. సీఎం రేవంత్. 2028 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు రావు. 2029 జూన్లో జమిలీ ఎన్నికలు వస్తాయి. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలిపాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఎస్సీ వర్గీకరణ, కులగణన, రాష్ట్ర గీతం వంటి హామీలను నెరవేర్చాం. బీసీసీలు, డేటా సెంటర్లకు హైదరాబాద్ హబ్గా మారింది.
కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధోగతి పాలు చేశారు. కేటీఆర్ జాతకంలో అధికార యోగం అనే రేఖే లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ తెచ్చుకుంటే దేశం మొత్తం గెలిచినట్లే. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ వెల్లడి. మైక్ బంద్ ముగిసిన జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం. బరిలో 58 మంది అభ్యర్థులు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ. ముగిసిన బీహార్ ఎన్నికల 2వ విడత ప్రచారం అది కూడా అయిపోయింది. రేపు వాళ్ళకు కూడా పోలింగ్ 14 నవంబర్ 11న అభివృద్ధికి ఓటేయండి. బలహీన వర్గాల గలం బలపడేలా చేయాలి. నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలి. ఢిల్లీలో దోస్తీ, ఇక్కడ కుస్తీ. ఇదే బీజేపీ బీఆర్ఎస్ రాజకీయ నైజాం. జూబ్లీహిల్స్ ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు. కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం, మంత్రులు. జూబ్లీహిల్స్లో బీజేపీ గెలుపు తథ్యం. ఎక్కడ గెలుపమ్మా. జూబ్లీహిల్స్లో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. గోపీనాథ్ ఆస్తులపై సునీతతో కలిసి కేటీఆర్ కుట్ర చేస్తున్నారు. మాగంటి సునీత తప్పుడు ఆధారాలు చూపించి ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకుంది. ఒక ఓటర్ కార్డులో సునీత భర్త పేరు సునీత మనోహర్ అని ఉంది. ఇంకో ఓటర్ కార్డులో సునీత భర్త పేరు మాగంటి గోపీనాథ్ అని ఉంది. పొరపాటున బీఆర్ఎస్ను గెలిపిస్తే జూబ్లీహిల్స్ ప్రజలు ఇండ్ల పత్రాలను తారుమారు చేసి దోచుకుంటారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఔరంగజేబు వారసులు, బీజేపీ శ్రీరాముడి వారసులు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలట. అట్లుంది మరి ఆయనది. ఎంతసేపు బీజేపీ మాట్లాడితే మతం ఎంత ఏంది ఇది. మాట్లాడాలి, మతం గురించి మాట్లాడాలి, కానీ దానికి ఒక సందర్భం ఉండాలి, ఒక ఆవశ్యకత ఉండాలి. ప్రతిసారి అంటుంటే మీ వల్ల అనవసరంగా క్రెడిబిలిటీ పోతుంది ప్రజలది. నువ్వు అభివృద్ధి ఏం చేసినావు చెప్పు. నువ్వు పాలించే రాష్ట్రాలలో ఎట్లా ముందుకు పోతున్నారో చెప్పు. నువ్వు పాలిస్తున్న నియోజకవర్గాలలో ఎట్లుందో పరిస్థితి అది చెప్పాలి. కానీ ఎంతసేపు హిందూ ముస్లిం ఏది మత రాజకీయాలు ఏంది? ఈ మత రాజకీయాల వల్ల ఆగం చేసుడు తప్ప మీరు బాగుపడ్డది ఏమన్నా, మీరు బాగు చేసింది ఏమన్నా ఉందా? మీరు మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో అభివృద్ధి ఏ రకంగా ఉందో చెప్పాలి, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అది మానేసి ఏంది మత రాజకీయాలు? ఏమైనా సాధిస్తురా? పోనీ మతం ముందేసుకుందాం, ఏమైనా వస్తుందా? ఏమైనా గెలుస్తుర్రా, సాధిస్తుర్రా? మీకు సరే ఏదో ఒక కారణంతో గెలుద్దాం అనుకుందాం. మా కారణం మీకు పనిచేస్తుందా? చేయట్లేదు. ఎందుకు మరి? ప్రతిసారి పెద్ద ప్లానే. గుజరాత్లో భారీ కుట్ర భగ్నం. రసాయన విషయంతో భారత్లో విధ్వంసానికి ప్లాన్. అమాయకులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవు. సైబర్ మోసగాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సిపి సజ్జనార్. ఆన్లైన్ స్కామ్లపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కీలక సూచనలు. ఏ ఫ్రాడ్ జరిగినా వెంటనే 1930 నెంబర్కి కాల్ చేయాలని వెల్లడి. ఆర్ఎస్ఎస్ ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వదు. సమాజాన్ని ఏకం చేసే పనిలో సంఘం నిమగ్నమై ఉంది. రామ మందిరానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా అండగా నిలిచే వాళ్ళం. కాషాయం మాకు గురువు లాంటిది, అందుకే ఆ జెండాను ఎగరేస్తాం. విమర్శలను పట్టించుకోం, అవే మాకు మరింత ప్రచారం కల్పిస్తాయి. మోహన్ భగవత్. కుంటలో కట్టడాలు. నీటి వనరుల భూమిలో 76 చట్టవిరుద్ధ రిజిస్ట్రేషన్లు. కీసర మండలం గోధుమకుంటలో భారీ భూ అక్రమాలు. సర్వే నంబర్ 101 విలువైన 5 ఎకరాల చెరువు భూమి కబ్జా. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో వాటర్ బాడీలో భూదందా. అక్రమార్కులకు అండగా నిలిచిన సబ్ రిజిస్ట్రార్లు. నకిలీ ఎల్ఆర్ఎస్ పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్లు. ఇల్లీగల్ లేఅవుట్కు గ్రామ కార్యదర్శి అనుమతులు. భూ అక్రమాలపై తక్షణ చర్యలపై డిమాండు. ఇక ఈ రిజిస్ట్రార్ల సంపాదన అయితేంది, రిజిస్ట్రార్ల కథ అయితేంది, ఒక రేంజ్లు ఉండాలి అది. దయచేసి ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల మీద ఒక నిఘా వేయాలి. సామాన్యులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. అంతా నా ఇష్టం. షాడో డిఎంహెచ్ఓ. నల్గొండ వైద్య ఆరోగ్య శాఖలో గుట్టు చప్పుడు కాకుండా సాఫ్ట్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియ. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐహెచ్ఎఫ్ఎంఎస్ పేరుతో లక్ష దందా. అవినీతి అక్రమాల కేఆర్ఎఫ్ అడ్రస్గా జీజీహెచ్. ఇన్ఛార్జీల పాలనలో నిబంధనలకు పాత్ర. అక్రమాల జాతర. అధికార పార్టీ నేతల అండతో A1 ఏజెన్సీ ఆగడాలు. సూపరింటెండెంట్ లేని పాలన. ఇన్ఛార్జ్ పేరుతో అక్రమాలు. చర్యలు తీసుకోవడానికి జిల్లా అధికారులు వెనుకడగట. ఎక్కడ అక్రమాలు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ అవినీతి అక్కడనే ఉంది.
రైట్. ఆజ్కి బాత్ చూద్దాం. బీహార్లో ప్రచార గాలులు ఆగాయి. జూబ్లీహిల్స్లో క్యాంపెయినింగ్ వెహికల్స్ ఆగిపోయాయి. ప్రచార యుద్ధం ముగిసింది. మైక్లు మౌనమయ్యాయి. నేతల వాగ్దానాలు గాలిలో తేలుతున్నాయి. వాగ్దానాల ప్రతిధ్వనులు ఇంకా వినిపిస్తున్నాయి. జెండాలు కిందికి దిగాయి. గల్లీలో మాటల వేడి తగ్గింది. ఓటరు మాత్రం సైలెంట్గా ఉన్నాడు. ఆలోచనలో మునిగిపోయాడు. ఎవరు తన మనసును గెలిచారో, ఎవరి మాట తన హృదయాన్ని తాకిందో సమయం చెబుతుంది. పార్టీలు తమ లెక్కల్లో మునిగి తేలుతుంటే ప్రజాస్వామ్యం తన తీర్పు రాయబోతుంది. ఓటు వేసే వేళ ప్రతి ఓటర్కి ఒక ఆశ, ఒక నిర్ణయం కావాలన్న ఒక మార్పు. ఫలితాల వేదికపై ఎవరికి కీర్తి కిరీటం, ఎవరికి మౌన శిక్ష చూడాలి. ప్రజాస్వామ్యపు దర్పణంలో నిజం తేలే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. రైట్. రేపు తెలుస్తుంది మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఈ 2 ఏళ్ల పాలనను సమర్థిస్తుర్రా, గత 10 ఏళ్ల పాలన మళ్ళీ రావాలని కోరుకుంటుర్రా, లేకపోతే ఈ 2 కావని బీజేపీ అనూహ్యంగా గెలిచే అవకాశం ఉందా? అదైతే లేదు. 99% అవకాశం లేదని అన్ని సర్వేలు చెప్తున్నాయి. చూద్దాం. రేపు ఓట్లు వేయడంతో అయిపోతుంది. 14వ తారీఖు తెలిసిపోతుంది ఏందనేది. అమాయకులపై క్లినికల్ ట్రయల్స్. కరీంనగర్లో మెడికల్ మాఫియా. ఉచిత వైద్య శిబిరాల పేరుతో వల. ప్రైవేటు ఆసుపత్రుల కేంద్రంగా అక్రమ దందా. తాజాగా ఓ వ్యక్తికి వికటించిన ఇంజెక్షన్. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులో గట. ఇట్లుంది పరిస్థితి. ఛాంపియన్స్ ముద్దు మన బిడ్డకు వద్దు. ఆడపిల్లలు ఆటలాడితే తప్ప వివక్ష ఎదుర్కోలేని విజేతలెవరు? మొగ్గ దశలో ఆశలను తుంచడం ఎందుకు? గెలుపు ముద్దాడితేనే మన బిడ్డ. అది వీళ్ళు ప్రపంచ కప్ గెలవడంతో చాలామందికి ఆలోచన విధానం మారిపోయింది. మరి చూడాలి ఇక భవిష్యత్తు ఎట్లుంటుందని. మైకులు బంద్ ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చూసినాం. 2029లో జమిలీ ఎన్నికలు. 2028లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగవు. 2029లో జమిలీ ఎన్నికలు జరుగుతాయట. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమేనట. కేంద్రం నుంచి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డట. వచ్చే మార్చి నెలాఖరు కల్లా ఆర్థిక పరిస్థితులు మెరుగు. సీఎం సీటు కేటీఆర్ హరీష్ తాత ముత్తాతల జాగీరా. మీట్ ది ప్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి. 42% రిజర్వేషన్స్తో స్థానిక ఎన్నికలు అందుకే ప్రక్రియ ఆలస్యం అట. ఇది ఒకటి మేసుకురు ముందట. ఏ వంక అంటే ఏలొంక అని చూపిస్తానికి 42% రిజర్వేషన్లది. సరే మరి అది ఇప్పుడు తక్షణమే సాధించి పెట్టుర్రి, లేకపోతే మీరు మాకు చేత కాదని పార్టీ పరంగా ఇస్తున్నాం అన్న పెట్టుర్రి. ఇక చేసేది ఏం అంతకు మించి మీతో ఒరుగుతుందని కూడా ప్రజలు ఏం ఆశించట్లేదు. ఎవరిది అగ్రికల్చర్, ఎవరిది డ్రగ్స్ కల్చర్? జూబ్లీహిల్స్లో గెలుపు మాదే. బీజేపీకి డిపాజిట్ రాదు, బీఆర్ఎస్ గెలవదు. శ్రీలీల ఐటమ్ సాంగ్లా కేటీఆర్ తీరు. రౌడీ కొడుకు రౌడీ అయితే పాస్పోర్ట్ బ్రోకర్ కొడుకు ఏమనాలి? నేను 80,000 పుస్తకాలు చదవలేదు, జీవితానికి చదివా. సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతున్నాయన. ఐటమ్ సాంగ్లా కేటీఆర్ తీరట. మరి ఇక వాళ్ళ పేర్లు ఎందుకు వాడుతుండు? రౌడీ కొడుకు రౌడీ అయితే పాస్పోర్ట్ బ్రోకర్ కొడుకు ఏం కావాలంటే పాస్పోర్ట్ బ్రోకర్ వాళ్ళు కేసీఆర్. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా 4 మాటలు తిడతారు, వీళ్ళు 4 మాటలు తిడతారు. మేము నిన్న 4 తిడతాం, నువ్వు మమ్మల్ని 4 తిడతావు. ప్రజలను పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటారు లాస్ట్కు. మావోయిస్టు మిత్రులు జనజీవన స్రవంతిలో కలవండి సీఎం. అది మొత్తం బస్తీలు చుట్టేసిన మంత్రులు మామూలుగా తిరగలేదు. మొత్తం క్యాబినెట్ అంతా అక్కడనే ఉంది. చొరబాటుదారుల ఓట్లు గల్లంతే. వారి ఓట్లు కాపాడేందుకు రాహుల్ తేజస్వి యాత్ర. బీహార్ను చొరబాటుదారుల కేంద్రంగా మార్చాలనుకుంటున్నారు. మోడీ పారిశ్రామిక కేంద్రంగా చేయాలనుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉగ్ర దాడులకు స్కెచ్. హైదరాబాదీ అరెస్ట్. 3 టెర్రరిస్టులను పట్టుకున్న గుజరాత్ ఏటీఎస్. అదుపులోకి తీసుకున్న వారిలో సయ్యద్ మొయినుద్దీన్. భారీగా ఆయుధాలు, ముందడుగు సామాగ్రి ఆయుధం మన హైదరాబాద్ అట. తక్షణమే కఠిన శిక్షలు. ఇంకొకరు ఇట్లా బయట ఇలాంటి వాటిలో పాల్గొనాలంటే భయపడేటట్టే అలా శిక్ష. నోటీసులతోనే సరి. కానామేట్లో అసైన్డ్ భూముల కొనుగోళ్లు. ఆ తర్వాత అంతా గప్చుప్. డిపాజిట్ దక్కితే చాలు. జూబ్లీహిల్స్లో కమలం తీరుపై జోరుగా చర్చలు. గౌరవప్రదమైన ఓటమే వారికి లక్ష్యం అంటూ డిస్కషన్. అట్లుంది మరి బీజేపీ పరిస్థితి. అట్లుంది రాష్ట్రంలో. ఏమైనా పోటీ చేస్తే మాకు డిపాజిట్ వస్తే చాలు, పరువు కాపాడుకుంటాం, పరువు నిలబడతా అన్నట్టు ఉంది అలా పరిస్థితి. పాత బస్తీలో మజ్లీస్ అండతో డ్రగ్స్. హిందూ మైనర్ అమ్మాయిల టార్గెట్గా కిడ్నాప్లు, లైంగిక దాడులు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలట. 2 అబ్బాయిలకు పెళ్లి. నాచ్పల్లి జేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్. ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల పేరెంట్స్. ర్యాగింగ్ జరగలేదు, ప్రిన్సిపాల్ సరదా కోసమే చేశాం విద్యార్థులట. 81 మంది సైబర్ నేరగాళ్ల అరెస్టు. నేరస్తులకు ఆటకట్టించిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ. నిందితులు 7 మహిళలు, 3 బ్యాంకు ఉద్యోగులట. డ్రోన్ నిఘాలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. 8 కంపెనీల పారామిలిటరీ బలగాలతో బందోబస్తు.
ఉత్తర తెలంగాణపై చలి పంజా మామూలుగా లేదు, చలి స్టార్ట్ అయింది, తీవ్రంగా స్టార్ట్ అయింది. జాగ్రత్తగా ఉండాలి, చిన్నపిల్లలను మరీ జాగ్రత్తగా ఉంచాలి. సాయంత్రం 5, 6 దాటిందంటే బయటికి పంపొద్దు పిల్లల్ని.